దివ్య ఆదిత్య కోసం కాఫీ పెడుతుంది. ఇక దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే దివ్యని దగ్గరుండి తీసుకుని వస్తుంది. పద దివ్య, నువ్వే ఆ బావగారికి కాఫీ ఇద్దువు కానీ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దివ్య అయితే లేదక్క నువ్వే ఇవ్వు, నేను నీ పక్కన నిల్చుంటాను అని చెప్పి అంటుంది. ఇక దివ్య పక్కన నిల్చుని ఆనందితో పాటు కలిసి వస్తుంది. దాంతో అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఇటువైపుగా తల తిప్పుకొని ఉంటాడు. ఇంతలో ఆనంది అక్కడికి వస్తుంది. రాగానే దివ్య అయితే ఇవ్వక్క బావగారికి కాఫీ అని చెప్పి అంటుంది. దాంతో ఆనంది అయితే ఏమండి మీకోసం దివ్య కాఫీ పెట్టి తీసుకువచ్చింది అని చెప్పి అంటుంది. ఇక అక్కడ ఉన్న దివ్య అయితే ఆనంది వెనకే నిలబడి ఉంటుంది. ఇక ఆదిత్య అయితే ఒక్కసారిగా ఆనంది వైపు చూస్తాడు. చూసేసరికి వెనక్కి దివ్య ఉంటుంది. ఇక ఆనంది అయితే తీసుకోండి మీకోసం దివ్యనే కాఫీ పెట్టి తీసుకువచ్చింది అని చెప్పి ఆనంది అంటుంది. దాంతో ఆదిత్య అయితే ఆ కాఫీని తీసుకోబోతూ ఉంటాడు. ఇక ఆనంది అలా వెనకే దివ్య ఉండటంతో దివ్యని ఇలా చూడబోతూ ఉంటాడు ఆదిత్య. ఇంతలో అక్కడికి సూర్య వస్తాడు. సూర్య వచ్చి దివ్యకి అడ్డంగా నిలబడి హలో ఆదిత్య, హౌ ఆర్ యూ అని చెప్పి అంటాడు. ఇక అక్కడ ఉన్న సూర్యని చూసి ఆదిత్య చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏంటి వీళ్ళు వచ్చారు, నేను అసలు వీళ్ళతో మాట్లాడేదే లేదు అని చెప్పి ఆదిత్య అయితే చాలా కోపంతో అలా చూస్తూ ఉంటాడు. అది చూసి ఆనంది అయితే ఏంటి ఆదిత్య గారు ఏం మాట్లాడతలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఆదిత్య అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. అది చూసి సూర్య షాక్ అవుతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.